అలాగే చంద్రశేఖరరావు గారు అనలిస్ట్. ఇద్దరికి ముందుగా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. ముందుగా మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు, మనం చూస్తున్నాం చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు. ఎందుకంటే మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే డీజిల్ పెట్రోల్ పైన రేట్స్ తగ్గించేది పోయి ఇప్పుడు ఇంకా పెంచారు. కరోనా సంక్షోభ టైంలో కూడా మేము పెంచలేదు, బట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ పెట్రోల్ డీజిల్ రేట్స్ ని పెంచింది, ప్రజల్ని కావాలని ఇబ్బందులు పాల్గొచ్చేస్తుందంటూ కూడా జగన్ కామెంట్స్ చేయడం మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? మస్తాన్ రావు గారు, వినిపిస్తుంది నా వాయిస్? గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు, ప్యానెల్ లో ఉన్న ఇతర పెద్దలకు, మీకు కూడా శుభోదయం. నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన చాలా అంశాల మీద చర్చించారు. పెట్రోల్ అంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఏంటంటే, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒకసారి ₹3, అదేవిధంగా ఒక 90 పైసలు రెండోసారి 2 విడతలుగా పెట్రోల్ డీజిల్ ధరలను కూడా పెంచిన పరిస్థితి మనం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటాం ఏంటంటే, అక్కడ పెట్రోల్ ధరలు పెంచగానే గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా సమీప రాష్ట్రాలు ఏవైతే తెలంగాణ, తమిళనాడు బోర్డర్స్ ఉన్నాయో మనకి, అక్కడికి వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ కంటే చాలా తక్కువ ధరకి అక్కడ పెట్రోల్ డీజిల్ లభిస్తుందని చెప్పేసి సెల్ఫీలు దిగి పెట్టి నానా యాగి చేశారు. అప్పుడు వాళ్ళ చేసిన వాగ్దానం ఏంటంటే, మేము అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని చెప్పేసి వాళ్ళు వాగ్దానం చేశారనేది ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదైతే మాట్లాడారో ఆ క్లిప్పింగ్స్ వేసి మరీ ప్రదర్శించారు. ఆయన చెప్పింది ఇంకోటి ఏంటంటే, మేము 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు కోవిడ్ లాంటి పెద్ద సంక్షోభం వస్తే రోడ్స్ డెవలప్మెంట్స్ కోసం అని చెప్పేసి ₹1 సెస్ వేస్తే దాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. సో మరి ఇప్పుడు ఆ వాగ్దానాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఈ రోజు చూస్తే ₹114 పెట్రోల్ ఉంది, అదేవిధంగా ₹102 డీజిల్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. అదే తెలంగాణలో కానీ, అదేవిధంగా తమిళనాడు, కర్ణాటకలో చూస్తేనేమో చాలా దాదాపు ₹4 నుంచి ₹10 అక్కడ తక్కువకు లభిస్తా ఉంది. మీరు చేసిన వాగ్దానం ఏంటి? కావాలని ఆ రోజు మా మీద దుష్ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలని ఏం చేస్తారనేది ఆయన నిలదీశారు. నిజమే, ఆయన అడిగింది కూడా మంచిదే. ఆయన ఎందుకంటే ఆయన ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి వాగ్దానాలు చేసిందో వాటి కూడా తూర్పారపడుతూ ఇంకో పెట్రోల్ డీజిల్ ని కూడా ఆయన అడిగారు. అయితే ఇదే సమయంలో మనం గమనిస్తే ఏంటంటే, 2014-19 మధ్య ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ తమిళనాడు, తెలంగాణ వీటిల్లో ఆ రేట్లు తక్కువగా ఉంటాయని ఆయన కూడా బహిరంగ సభల్లో పెట్టి ఆయన కూడా తగ్గిస్తానని చెప్పారు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కూటమి సర్కారు గాని, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరు కూడా ప్రజలకి ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వేసేది కాకుండా ఇక్కడ వేసే వ్యాట్ కానీ, ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వేసే సెస్సులన్నింటినీ కూడా మేము తగ్గిస్తామని వాగ్దానం చేసి ఎవరు కూడా తగ్గించలేని పరిస్థితి. అంటే 2 ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేశాయి. ఇప్పుడేదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడుతున్నది మనం గమనిస్తున్నాం కానీ, ఆ రోజు ఆయన కూడా 2014-15 మధ్య ఇదే ధర్నాలు ఇదే విధంగా చేశారు, ఇదే సెల్ఫీలు దిగారు, బోర్డర్ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయని చెప్పారు. అంటే మన రాష్ట్రంలో ఏమవుతుందంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు, అధికార పక్షంకి వస్తే ఇంకో మాట మాట్లాడుతున్నారు. అధికార పక్షంలోకి వచ్చినప్పుడు ఏమో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమో మర్చిపోతున్నారు, మతిమరుపు వచ్చేస్తుంది ఆ నాయకులకి. ప్రతిపక్షంలో ఉండగానే నిలదీయాలనే ఒక కాంక్ష పెరిగిపోతుంది. దీనికి చెప్పాలి, ఈ ప్రజలు కూడా ఆలోచిస్తా ఉన్నారు, ఏంటి ఈ రాజకీయ పార్టీలు ఎప్పుడు ఇంతేనా, ఈ వాగ్దానాలు చేసే విషయంలో, ప్రజలను మోసం చేసే విషయంలో పోటీ పడుతున్నారు తప్పితే ప్రజలకు న్యాయం చేసే విషయంలో ఏ రాజకీయ పక్షం కూడా లేదనేది ఇక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారు ఈరోజు. ఏంటి ఈ పరిస్థితి ఏంటి? ఈ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, అదేవిధంగా కూటమి సర్కార్ అధికారంలో రావడానికి ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు ఏం చెప్పారు, అవి ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అనేది ఇప్పుడు ప్రజలు ఏంటంటే, అయితే వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు, ఓట్లు వేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాత పెడతారు. ఎందుకంటే 2019లో ఆ విధంగా వాగ్దానాలు, తప్పుడు వాగ్దానాలు చేసినప్పుడు వాటిని నెరవేర్చకపోతే, ఏదైతే రైతు రుణమాఫీ లాంటివి కానీ అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు
ఫెయిల్ అయిపోయారో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి 23 స్థానాలు వచ్చేలాగా ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019కి ముందు వాగ్దానాలు చేశారో, సిపిఎస్ రద్దు చేస్తామని, మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతామని, లేకపోతే పెట్రోల్ ధరల విషయంలో కానీ ఇట్లాంటి విషయాల్లో ఆయన కూడా మాట చెప్పారు కాబట్టి ఆయన కూడా 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. అంటే ఇక్కడ మనం టోటల్ గా అర్థమవుతుంది ఏంటంటే, ప్రజలకి ఎవరైతే వాగ్దానాలు చేసి వాటిని మభ్యపుచ్చుతారో వాళ్ళు ఖచ్చితంగా ఆ ఎండింగ్ లో, ఆ 5 సంవత్సరాల ఎండింగ్ లో వాళ్ళు ఖచ్చితంగా ఓటు అనే ఆయుధాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు ఈ రెండు పక్షాలు ఆలోచించుకోవాలి. ఈ రోజు ఇట్లాంటి వాగ్దానాలు మనం ప్రతిపక్షంలో ఉండగా చేస్తున్నాం, అధికారుల పక్షంలో రాగానే ఎందుకు వాటిని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అనేది వాళ్ళు ఇక్కడి నుంచి అయినా క్రెడిబిలిటీతో ఉండాలనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే, ఎస్, మనతో పాటు జూమ్ లో అటు వైఎస్ఆర్సీపీ నుంచి లక్ష్మణరావు కూడా జాయిన్ అయ్యారు. లక్ష్మణరావు గారు నమస్తే అండి. ఎస్ లక్ష్మణరావు గారు, నేను మీ దగ్గరకు వస్తానండి. అయితే ముందుగా అటు చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం. చంద్రశేఖర్ గారు, మనం చూస్తున్నాం 8 రూపాయలు తగ్గించాలి ఆ పెట్రోల్ డీజిల్ పైన అని చెప్పి కూడా ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ డిమాండ్ చేయడం మనం చూస్తున్నాం. అసలు అది సాధ్యమే అంటారా? అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే ఒక పక్కన రాజధాని లేదు, దాని నిర్మాణం కొనసాగుతుంది, ఆ రాష్ట్రం అంతా కూడా ఆర్థికంగా కొంచెం వెనకబడి ఉందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాజధాని నిర్మాణంలో భాగంగా పెట్టుబడులన్నీ కూడా అటే వెళ్ళిపోతున్నాయి. మరి ఇప్పుడు 8 రూపాయలు తగ్గించడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమా కాదా? ఏం చెప్తారు దాని గురించి? ఎందుకు సాధ్యం కాదమ్మా, రాజులు తలుచుకుంటే దెబ్బలు కలవా ఏంటి? గతంలో లోకేష్ బాబు ప్రతి ఇంటింటికి తిరిగి నేను వచ్చిన తర్వాత వ్యాట్ తగ్గిస్తాను, వ్యాట్ తీసేసి మీకు 90 రూపాయలకి పెట్రోల్ ఇస్తానన్నాడు కదా. మరి ఆయన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, వీళ్ళందరూ ఆ రోజు వాగ్దానం చేసిన వాళ్ళేగా. జగన్మోహన్ రెడ్డి నానా యాగి చేశారు కదా. కరోనా టైంలో, పాండమిక్ టైంలో ₹1 మసాలా గారు చెప్పినట్టు ₹1 సస్పెన్స్ తేనే గగ్గోలు ఎత్తి రోడ్ అంతా ఊరు వాడ యాగి చేశారే. మరి ఇవాళ నువ్వు రాష్ట్రం కోసం అప్పులు చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి చేయలేనంత అప్పు నువ్వు ఈరోజు చేసి ఆ డబ్బులు ఏం చేస్తున్నావు? అసలు రాజధాని పేరుతో ఈ అప్పులు కుప్ప తీయడం ఏంటి? రాష్ట్రాన్ని ఇంత అరాచకం చేయడం ఏంటి? అసలు ఆర్థికంగా మనం ఎంత దరిద్రంగా, ఎంత అసహ్యంగా, ఎంత అధమ స్థాయిలో ఉన్నామంటే ఈ పాలనే గుర్తు. ఎందుకంటే 3,60,000 కోట్లు ఈ రోజు వరకు అప్పు చేశారు 23 నెలల్లో. జగన్మోహన్ రెడ్డి గారు 3,20,000 కోట్లు మాత్రమే చేశారు గత 5 ఏళ్లలో. అది కూడా పాండమిక్ కరోనా సీజన్ ఉన్నా గానీ. మరి ఇంత చేసి నువ్వు అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని ఇవాళ నేనేదో చదువుపోసానని చెప్పుకుంటే ఎలాగా? నువ్వు